ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మత్తయి సువార్త 6:31 యేసుప్రభు వారు ఇట్లా అంటారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి అని. ఫ్రెండ్స్, ఈ వచనాల్ని ఆధారం చేసుకుని ఆలోచిస్తే మనలో చాలామంది ఇట్లా చింతిస్తూ ఉంటారు. అయ్యే బాబోయ్, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, పెళ్ళి ఎప్పుడవుతుందో, పెళ్ళిళ్ళని ఎప్పుడు కంటానో, వారికి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తాను, దేవుడా ఏంటయ్యా నాకు ఇన్ని కష్టాలు అని. జాగ్రత్త ఫ్రెండ్స్, చింత ఎక్కువైతే బీపీలు షుగర్లు వచ్చి పైకి పోయే ప్రమాదం కూడా ఉన్నదట. పైగా చింతకి మందు కూడా లేదు. ఫ్రెండ్స్, మనం ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటే మన దేవుని ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో తెలుసా? అరే, ఎన్నిసార్లు చెప్పాను నీకు వీటి కోసం ఆలోచించొద్దని, అవన్నీ మీకు కావాలని నాకు తెలుసు కదా, పదే పదే అడిగిందే అడుగుతూ అరిగిపోయిన క్యాసెట్ల వాటి కోసమే ప్రార్థిస్తూ ఉంటావేంటని దేవుడు అనుకోడా ఫ్రెండ్స్, ఈ లోకరీతి తల్లిదండ్రులకే వారి పిల్లలకి ఏ టైంలో ఏది ఇవ్వాలో తెలుస్తుందే, మరి మన పరలోకపు తండ్రికి తెలియదంటారా? ఎప్పుడు అది లేదు ఇది లేదు, అది కావాలి ఇది కావాలని ఆలోచిస్తూ హెల్త్ పాడు చేసుకుంటూ ఇంకా ఎక్కువ సమస్యలు కొని తెచ్చుకోవడం దేనికి? అవసరమైన వాటి కొరకు ప్రార్థిద్దాం, అంతేకాని వాటి కోసమే ఆలోచించొద్దు ఫ్రెండ్స్. ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడే, మనల్ని పోషించడా? చింతించడం ఆపేద్దాం ఫ్రెండ్స్. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకడం స్టార్ట్ చేద్దాం.